ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్, మా శ్రీకాంతాచారి చనిపోయాడు, ఓకేనా. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారు. మలి దశ కావచ్చు, తొలి దశ కావచ్చు, ఆ, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, దెబ్బలు తిన్నారు, కేసుల పాలయ్యారు. ఇటువంటి విమర్శలు వస్తాయి బ్రదర్. నేనేమంటున్నా అంటే మీరు చంపుతా అంటే నేను భయపడా, కానీ మీరు చంపుతా అంటే కనుక తెలంగాణ సమాజం మీ మీదకే తిరగబడుతుంది. మీ బెదిరింపులకు తెలంగాణ శాం భయపడ్డాడు కాదు. నేను ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా తిట్టలే. నన్నే వాడంట వీడంట నా అమ్మని అక్కని చెల్లెని తిడతా అన్నా సరే నేను భరిస్తూ ఉన్నా. ఎందుకనంటే నాకు సంస్కారం ఉన్నది. నేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం, గౌతమ బుద్ధుడు, మహాత్మా పూలే ఐడియాలజీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. నన్ను చంపుతా అంటా అన్నారు. నేను హిందీ మాట్లాడాలంట, లేకపోతే నన్ను చంపుతారంట. హిందీని జాతీయ భాషగా ఒప్పుకోవాలంట, నన్ను చంపుతారంట. నేనేదో చెప్పారు ఆ ఉద్యమంలో పాల్గొనాలంట. ఇంతకుముందే ఇక్కడ ప్రెస్ మీట్ మీరు ఏదైతే రోహింగ్యా ఉద్యమం గో బ్యాక్ అంటా ఉన్నారో 2000% నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నా.